ఫ్రెండ్స్ టెక్నో 1696కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 31, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ మంత్ మన ఛానల్లో ఒక 3 బీటెక్స్పీ వెగా ఎక్స్ వాచెస్ అయితే గివ్ అవేకి వచ్చింది. మీకు అందరూ తెలిసిందే. ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈ మంత్ ఈ గివ్ అవే విన్నర్స్ అయితే ట్విట్టర్లో మా తమ్ముడు అనౌన్స్ అయితే చేశాడు. 3 విన్నర్స్ నేమ్స్ వచ్చేసరికి మహేంద్ర సాయి, శివరాజ్ అండ్ నాగరాజ 3 పేర్లు అయితే ఇవి. సో మీకైతే మెయిల్ ఐడి వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకోండి, kantu@prasadtekintelugu.com @prasadtekintelugu.com వస్తే కానీ మీరు రియాక్ట్ అవ్వద్దు. ఎవరు పడతారు మీకు మెయిల్ చేస్తే మాత్రం రియాక్ట్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి, ఈ గిఫ్ట్లు మీకు పంపించడానికి మీరు ఎటువంటి కొరియర్ ఛార్జెస్ కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. అన్నీ కంపెనీయే పెట్టుకుంటుంది. అంటే కంపెనీ అంటే మా కంపెనీ పెట్టుకుంటుంది. సో మీరేమీ చెల్లించాల్సిన అవసరం లేదు, ₹1 కూడా. జస్ట్ మీ ముగ్గురికి మెయిల్ ఐడి నుంచి మెయిల్ వస్తుంది. మీ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే వీటిని మీకు కొరియర్ అయితే చేస్తాం. ఇంకా మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ సరికి హానర్ నుంచి హానర్ X9B ఈ ఫోన్ని వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేస్తామని చెప్పేసి టీచ్ చేశారు. ఆ లాంచ్ డేట్ అయితే తెలియదు కానీ మాధవ్ సేత్ అయితే ఈ ఫోన్ టీచ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు లాంచ్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 15వ తారీఖు వీళ్ళు ఈ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. హానర్ X9B ఈ ఫోన్ నేమ్ వచ్చేసరికి. అండ్ దీన్ని కూడా సేమ్ హానర్ 90 లాగే వీళ్ళు డిస్ప్లేని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. లాస్ట్ టైం నేను హానర్ 90 తీసుకున్నా కానీ వాల్నట్స్ పగలగొట్టడం, డిస్ప్లే మాది స్ట్రాంగెస్ట్ డిస్ప్లే అని చెప్పడం అట్లా టీచ్ చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు వచ్చేసరికి RIP టెంపర్డ్ గ్లాస్ అని చెప్పేసి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అంటే టెంపర్డ్ గ్లాస్ మా ఫోన్కి అవసరం లేదు, మాది స్ట్రాంగ్ అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. చూడాలి, ఏ గ్లాస్ అయినా కానీ మీకు గీతలు అయితే పడతాయి. సో గీతలు పడకుండా మనం టెంపర్ గ్లాస్ యూస్ చేసుకుంటాం, ఫోన్ పగలకుండా అయితే కాదు. చూద్దాం ఇది వచ్చిన తర్వాత ఫోన్ ఎలా ఉంటుంది. ఇది కొద్దిగా బడ్జెట్ ఫోన్ అనమాట. హానర్ 90 అంత స్పెసిఫికేషన్స్ ఉండవు. దీని రోమర్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ, 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 20,000 ఆ రేంజ్లో అయితే తీసుకొని రావచ్చు నా అంచనా ప్రకారం. చూద్దాం ఎంత ప్రైస్లో తెస్తారో దీన్ని. హానర్ ఎప్పుడు ప్రైజెస్ ఎక్కువ పెడుతుంటుంది కాబట్టి 20-25 మధ్యలో కూడా రావచ్చు. నెక్స్ట్ మనకు ఓలా నుంచి ఓలా ఢిల్లీ, హైదరాబాద్లో ఈ బైక్ సర్వీసెస్ని తీసుకొని వస్తుంది. ఈ బైక్ సర్వీసెస్ అంటే బైక్ రైడ్ అనమాట. బైక్ రైడ్ అయితే ర్యాపిడో లాగా. ఈ ర్యాపిడోలో మనకి ఏ బైక్ ఆ బైక్ వస్తుంది కదా, అక్కడ ఈ బైక్ అని స్పెషల్గా మెన్షన్ చేశారు. మీరు బుక్ చేస్తే ఎలక్ట్రికల్ బైక్లే వస్తాయి, అవి కూడా ఓలా బైక్లు వీళ్ళు తీసుకొని వస్తారు. సో దీని మీద మీరు రైడ్ చేస్తారు. నెక్స్ట్ 2 monthsలో దగ్గర వీళ్ళు 10,000 బైక్స్ని ఈ బైక్స్ని రంగంలో దింపుతా అని చెప్పేసి ఓలా చెప్తూ ఉంది. ప్రజెంట్ అయితే దీన్ని ఢిల్లీ, హైదరాబాద్ ఈ 2 సిటీస్లో అయితే చెక్ చేస్తారు. తర్వాత మిగతా సిటీస్కి ఎక్స్పాండ్ అయితే చేస్తారు. ఇంకా రైడ్ ఛార్జెస్ విషయానికి వస్తే మాత్రం 5 కిలోమీటర్ల లోపు రైడ్ అయితే ₹25 వరకు ఛార్జ్ చేస్తారు. 10 కిలోమీటర్ల లోపు అయితే ₹50, ఒకవేళ 15 కిలోమీటర్ల లోపు అయితే ₹75 వరకు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ iOS 18 నెక్స్ట్ జనరేషన్ అనమాట. అంటే iOS 17 అయిపోతుంది, నడుస్తుంది. నెక్స్ట్ iOS 18 వస్తుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి WWDC 2024లో అనౌన్స్ చేస్తారు. WWDC ఎప్పుడు జరుగుతుందో తెలుస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ మనకి జూన్లో జరుగుతుంది. దానిలో యాపిల్ వాళ్ళ సాఫ్ట్వేర్కి సంబంధించి iOS కానీ, macOS కానీ, tvOS కానీ, watchOS కానీ వీటిలో ఏమేమి ఫీచర్స్ తీసుకొని రాబోతున్నారు నెక్స్ట్ జనరేషన్ వాటన్నిటిని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు iOS 18లో ఎక్కువ వీళ్ళు చెప్తున్నారు పవర్ఫుల్. అంటే వీళ్ళు శాంసంగ్ లాగా ఏ ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏ ఫీచర్స్ని iOS 18లో కొన్ని తీసుకొని రావచ్చు. ఎందుకంటే వాళ్ళ కాంపిటీటర్ శాంసంగ్ తీసుకొని వచ్చింది కాబట్టి. సో దానికి కొద్దిగా మేము కూడా ఏ మీద వర్క్ చేస్తాం అని చెప్పడానికి, జలకి ఇవ్వడానికి కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొని రావచ్చు iOS 18లో. యాపిల్ కూడా సపరేట్గా ఏ మీద ఏజాక్స్ అని చెప్పేసి ప్రాజెక్ట్ని వర్క్ చేస్తుంది. ఇది యాపిల్ AI ప్రాజెక్ట్ ఏజాక్స్ అనేది. చూడాలి మరి ఏ ఫీచర్స్ iOS 18లో ఐఫోన్స్కి యాడ్ చేస్తారో. అది కూడా ఏ ఫీచర్స్ మనం జూన్ వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. నెక్స్ట్ మనకి HMD గ్లోబల్ మనకు గుర్తొచ్చేది నోకియా. ఎందుకంటే నోకియా మొబైల్స్ని HMD గ్లోబల్ తీసుకుంది, కానీ దానిలో కొన్ని ఫోన్స్ తీసుకొచ్చింది కానీ అంత సక్సెస్ అయితే అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళ ఓన్ HMD బ్రాండ్ నేమ్ మీదే వీళ్ళు ఫోన్స్ తీసుకొని రాబోతున్నారు. ఈవీ లీక్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే వీళ్ళు చాలా ఫోన్స్, ఒక ఫోన్ తీసుకురావట్లా, ఒక సిరీస్ ఆఫ్ ఫోన్స్ వీళ్ళు తీసుకొని రాబోతున్నారు ఇయర్లో. సో ఇవి చూసుకుంటే వీళ్ళ పేర్లు కూడా వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. పల్స్ ప్లస్, పల్స్ ప్రో, లెజెండ్ ప్లస్, లెజెండ్ ప్రో, మొత్తం 6 మోడల్స్ వీళ్ళు ఇయర్ HMD పేరు మీద తీసుకొని రాబోతున్నట్టు చెప్తున్నారు. చూడాలి మరి ఇవి ఇండియాకి వస్తేలో ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు కానీ వీటికి సంబంధించి ఫోటో కూడా లీక్ అయింది. HMD ఫోన్ ఫోటో లీక్ అయింది. దానిలో 108 మెగాపిక్సెల్ OIS కెమెరా అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. మరి ఇది ఏ మోడల్ ఎగ్జాక్ట్గా తెలియదు కానీ HMD అయితే కొన్ని ఫోన్స్ని 2024లో తీసుకొని రాబోతుంది మార్కెట్లోకి, వాళ్ళ ఓన్ బ్రాండ్ నేమ్ మీద, నోకియా బ్రాండ్ నేమ్తో కాకుండా. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ మ్యాక్ మినీ M2 చిప్తో వస్తుంది. ఇది 8GB RAM 256GB SSDతో వస్తుంది. ఇది మీకు ₹49,990 వస్తుంది. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఇది దగ్గర ₹60,000 దాకా ఉంటుంది. ₹5,000 కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కూడా HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఇది మీరు ఎక్కడ క్యారీ చేయడానికి ఉండదు. ఇది మీరు సిస్టమ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మా దగ్గర కూడా ఒకటి ఉంది. ఇది మీరు నార్మల్గా CPU లాగా అనుకోండి, దానికి అన్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి. మానిటర్ ఇవన్నీ కనెక్ట్ చేసుకొని, కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు.
లైక్ మ్యాక్బుక్ లాగే ఇది తక్కువ రేట్లో వచ్చేసింది. ఒకవేళ మీరు ఒక చోట కూర్చొని వర్క్ చేసుకునే పని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ డీల్ వచ్చేసరికి అమెజాన్లో నడుస్తుంది. చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతుండండి. ఫ్లిప్కార్ట్లో ఇంకా 5,000 10,000 రూపాయలు తక్కువకి వచ్చింది మార్నింగ్, మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోయింది. ఇలాంటి డీల్స్ మిస్ కాకుండా ఉండాలని టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ ఇంకో డీల్ వస్తారు ఫ్లిప్కార్ట్లో ఎస్ఎస్డి ఇది మీకు నార్మల్గా అయితే 7,000 ఆ రేంజ్లో దొరికింది. ఈవెన్ సేల్స్లో కూడా 7,000 రూపాయలు దొరుకుతుంది. ఎందుకంటే మేము ఎక్కువ కొంటుంటాం కాబట్టి ఈ ఎస్ఎస్డీలు మాకు చాలా అవసరం. శాండిస్క్ ఎస్ఎస్డీ ఇది 256 GB ఎస్ఎస్డీ. అండ్ ఇది మీకు జస్ట్ 5,000 రూపాయలకి వస్తుంది, 4,999 రూపాయలకి వస్తుంది. కాకపోతే ఓన్లీ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి మాత్రమే వస్తుంది. ఒకవేళ మీకు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఉంటే మాత్రం ఎస్ఎస్డీ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీ ఇదైతే వదలొద్దు. ఈ 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే మిగతా డీల్స్ అని మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి చూడొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ న్యూరాలింక్ అందరికి తెలిసిందే, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి బుర్రకి చిప్ పెట్టేసి దాన్ని కంట్రోల్ చేయడం అనమాట. దీనికి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది, వీళ్ళు మనుషుల మీద చెక్ చేయొచ్చు అని చెప్పేసి. అంటే మనకి మైండ్ ఒకటి ప్రజెంట్లో అంటే బాడీ మొత్తం ఆప్షన్ ఉండదు. అంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి అది యాక్సిడెంట్ అయ్యి ప్యారలైజ్ అయిపోవడం, ఓన్లీ మైండ్ ఒకటే పనిచేసింది. జస్ట్ వాళ్ళు మనల్ని చూస్తుంటారు కానీ ఏం రియాక్ట్ అవ్వలేరు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి చిప్ పెడితే ఏమైందంటే వాళ్ళ బ్రెయిన్లో ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు టెస్ట్ చేశారు, బ్రెయిన్కి చిప్ పెట్టేసి మొబైల్లో ఇక్కడ చూడొచ్చు ఆయన ఏమనుకుంటున్నాడో టైప్ చేయడం, లేకపోతే ఎవరికి కాల్ చేయాలనుకున్న వాళ్ళు కాల్ చేయడం, ఇట్లా కొన్ని అయితే డెమో అయితే చేసి చూపించారు. సో ఇట్లా మనం కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి ఇవైతే టెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. అండ్ దీంతోపాటు కళ్ళు లేని వాళ్ళకు కూడా ఇలాన్ మస్క్ అయితే ఇంకొకటి అనౌన్స్ చేశారు. కళ్ళు లేని వాళ్ళకి ఎలా అంటే కెమెరా సహాయంతో అనుకుంటా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కళ్ళు కనపడిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు అనుకుందాం, మీకు ఫ్రేమ్లో అయితే కనిపిస్తుందా మొత్తం ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది కదా. సో ఇది కెమెరా క్యాప్చర్ చేస్తుంది, క్యాప్చర్ చేసి ఇమేజ్ని వాళ్ళ మైండ్లోకి పంపిస్తుంది. ఆ మైండ్లోకి పంపించిన తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వగలరు అనమాట, వాళ్ళు ఏం చూస్తున్నారు. అట్లా ట్రై చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే తెలియదు కానీ ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మాత్రం కంటి చూపు లేని వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలను చూడగలరు. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఢిల్లీ డీనో అడుగుతున్నారు, రీఫర్బిష్డ్ ఫోన్ కొనొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. రీఫర్బిష్డ్ ఫోన్స్ అయితే నేను ఎప్పుడు రికమెండ్ చేయలేదు మీకు. రీఫర్బిష్డ్ ఫోన్స్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉన్న ఫోన్స్ని మళ్ళీ వాటిని సాల్వ్ చేసి రిపేర్ చేసి రీఫర్బిష్ చేసి మీకు అమ్ముతారు. సో కొన్ని బ్రాండ్స్ అయితే మీకు అంటే బ్రాండ్స్ అమ్మరు, అమెజాన్లో కనిపిస్తుంటాయి, కొన్ని క్యాష్ ఫైట్ అండ్ వెబ్సైట్లో అమ్ముతుంటారు. సో ఇక్కడ ఫోన్స్ మీరు వాళ్ళు వారంటీ కూడా ఇస్తారు, ఒక 6 months ఇట్లా వారంటీ ఇస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తారు. 6 months వారంటీ ఇస్తారు, ఓకే. తర్వాత పరిస్థితి ఏంది మనకు తెలియదు, లోపల అసలు ఏ ప్రాబ్లం ఉందో, వాళ్ళు ఏం రెక్టిఫై చేశారో, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళు మళ్ళీ రీఫర్బిష్ చేసి అమ్ముతున్నారు. ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి నేను ఎప్పుడు మాక్సిమం రీఫర్బిష్ ఫోన్స్ అయితే రికమెండ్ అయితే చేయను. నా వరకు అయితే మాత్రం తీసుకోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీకు తీసుకుంటే హ్యాపీ. తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు, ఫోన్ ఎలా వాడతారు అని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కూడా మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది, ఎక్కువ కొంటున్నారు రీఫర్బిష్డ్ ఫోన్స్ కంటే. నెక్స్ట్ మనకి బ్రెజిల్లో 21 ఏళ్ళ అబ్బాయి పేరు వచ్చేసరికి మాథ్యూస్. ఇతను December 31st January 1st వేడుకలు ఉంటాయి కదా, దానిలో వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ పోయి ఒక బీచ్లో ఎంజాయ్ చేయడం, 2-3 రోజులు తాగడం తిరగడం, ఇదే ఇంకా తాగడం పడుకోవడం ఎంజాయ్ చేయడం, తాగడం పడుకోవడం ఎంజాయ్ చేయడం, ఇదే అనమాట. ఇదే పనిలో ఉన్నారు. బాగానే ఉంది కదా. ఇంకే ప్రాబ్లం ఏంటంటే ఇతను ఇంటికి వచ్చేసిన తర్వాత పడుకొని లెగిస్తే ఇటు సైడ్ అంతా పని చేయట్లేదు, బాడీ ఈ పార్ట్ అంతా పని చేయట్లేదు, ప్యారలైజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అతనికి ఏం అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే మీరేమనుకుంటారు, ఏదో మద్యం ఎక్కువైపోయి అతనికి ఏదో అయిందని చెప్పేసి మీరు ఊహించుకుంటుంటారు. రీజన్ అది కాదు. హాస్పిటల్లో డాక్టర్స్ చెక్ చేసి అతను స్కాన్ చేసి చూస్తే ఇక్కడ బుల్లెట్ ఉంది, మీరు స్కానింగ్లో చూడొచ్చు. 9mm బుల్లెట్ అయితే కనిపిస్తుంది ఆయన హెడ్లో. అది కూడా ఆయన తెలియలేదు. సో నీకు తెలియలేదా ఏంది, నీ బాడీలో బుల్లెట్ ఉంది, అది నీకు తెలియలేదా అంటే అతన్ని కాపాడారు డాక్టర్స్ అయితే. ఇంకొక 2 రోజుల నుండి చచ్చిపోయేవాడు. కరెక్ట్ టైంలో హాస్పిటల్కి వెళ్ళే కాబట్టి ఆపరేషన్ చేసి తీసేసి కాపాడారు. అడిగారు అతన్ని, బుల్లెట్ ఉంది నీకు తెలియదా అంటే, నాకు ఏదో చిన్న రాయి తగిలినట్లు అనిపించింది, కొద్దిగా బ్లడ్ వచ్చింది, సో ఇంకా అది రాయి అనుకుని వదిలేసానని చెప్పేసి చెప్తున్నాడంట. అంటే ఆ బుల్లెట్ అసలు ఎక్కడి నుంచి ఫైర్ అయిందో తెలియదు, అతను హెడ్లోకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. కానీ ఫుల్ ఫోర్స్లో అయితే రాలేదు, అది ఎక్కడో ఫైర్ అయినట్లుంది. ఫుల్ ఫోర్స్లో వస్తే మాత్రం ఖచ్చితంగా చనిపోతాడు, హెడ్లో బుల్లెట్ అంతా ఫోర్స్కి వచ్చి తగిలితే. మరి ఏదో కానీ ఆయన నూకలు ఉన్నాయి భూమి మీద, ఇంకా బతికాడు. తాగితే కింద పైన తెలియదు అంటారు కదా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ చేయ, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ రీసెంట్ వీడియోస్ చూడకపోతే మాత్రం మన ఛానల్లో మోటో వీడియో ఉంది అండ్ రియల్మీ 2 వీడియోస్ ఇక్కడ మీ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.